నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. జూలై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు కమలం పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుండగా ఎల్లుండి సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారని కూడా సమాచారం ఉంది. అయితే ఆ తర్వాత పార్టీ చీఫ్ ను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. అయితే ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా ఇందుకూరు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అమిత్ షా పలువురు బీజేపీ సీనియర్ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒకరిద్దరి పేర్లను ఫైనల్ చేయొచ్చనే సమాచారం కూడా జరుగుతుంది. అయితే ఆ సమయంలోనే ఏపీ నూతన అధ్యక్షుడి నియామకం సైతం జరగనుందని తెలుస్తుంది. అయితే బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇక డీకే అరుణ ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కాషాయ పార్టీ హైకమాండ్ ఎట్టకేలకు జూలై 2వ వారంలో ప్రకటన చేస్తుందనే ప్రచారం ఉండడంతో బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠతో కూడిన ఒక టెన్షన్ అయితే కనపడుతుంది. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమైందని, ఇక త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు సత్తా చాడతామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ అధ్యక్ష రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బీసీ నాయకుడు ఇక ఈటల రాజేందర్ పేరైతే చాలా చక్కగా వినిపిస్తుంది. ఇక అధిష్టానం కూడా ఇదే స్థాయిలో అయితే ఆయన పేరుని హైలైట్ చేస్తుందన్న కొన్ని వార్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకొని పార్టీకి ఎంతో సేవలు అందించిన ఒక బీసీ నాయకుడిని ఇక్కడ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని అయితే అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ చూస్తే అధ్యక్ష పదవిలో ఆల్రెడీ నలుగురు రేస్ లో ఉన్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి ఆయన ముఖ్యుడు కాబట్టి, ఇంతకంటే కూడా ప్రజల సమస్యలు తెలుసుకునే ఒక నాయకుడు దొరకడు కాబట్టి సో ఈటల రాజేందర్ మీదనే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నట్టు అధిష్టానం తెలుస్తుంది. అయితే ఇక ఎవరి పేరు ఫైనల్ చేస్తారు అంటే ఈటల రాజేందర్ పేరే ఫైనల్ చేస్తారు అన్న కొన్ని టాపిక్స్ కూడా వినిపిస్తున్నాయి బీజేపీలో. ఇక బీజేపీ అధిష్టానం ఎప్పటికైనా సరే ప్రజలతో ఉన్న, ప్రజల మద్దతు ఉన్న, ప్రజల సమస్యలు తెలిసిన ఒక నాయకుడిని ఎన్నుకోవాలని చూస్తుంది. ఇక్కడ చూస్తే ప్రముఖంగా ఈటల రాజేందర్ పేరే ఎక్కువగా అయితే వినిపిస్తుంది. ఎక్కువ మంది కార్యకర్తలు కూడా బీజేపీని నమ్ముకున్న, పార్టీని నమ్ముకున్న నాయకులు కూడా బీజేపీ అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ వైపు అయితే మక్కువ చూపించడం జరుగుతుంది. ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి నామినేషన్ ప్రక్రియలో కూడా ఈటల రాజేందర్ మీదనే ఎక్కువ సుముఖత చూపిస్తున్నారు. ఈటల రాజేందర్ మాత్రమే ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని కూడా వినిపిస్తుంది. ఇక ఈయనకెవరు పోటీ లేరు, ఈయన ఎవరికి సాటి రారు అన్న రీతిలో అయితే ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు మనం కూడా వెయిట్ చేసి చూద్దాం అసలు ఏం జరగబోతుందా. అధ్యక్ష పదవి రేసులో నలుగురు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వినిపిస్తున్న ఈటల రాజేందర్ ని అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారా అని కూడా మనం కూడా వెయిట్ చేద్దాం. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ పేరుని ప్రస్తావించడం అయితే జరుగుతుంది, అటు అధిష్టానం నుంచి ఇటు కార్యకర్తల వరకు కూడా. అయితే కానీ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేయాలి కాబట్టి మరి అధిష్టానం ఎలా సూచిస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు చూస్తే ఒక అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా ఒకప్పుడు మాట ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో దళితుణ్ణి నేను ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. తరువాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక బీసీని మేము ముఖ్యమంత్రి చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే బీజేపీ ప్రభుత్వం బీసీని మేము అధ్యక్షుడి పదవిలో కూర్చోబెడతామని అంటుంది. మరి ఇక్కడ బీసీ రేసులో ఉండేది ప్రముఖంగా వినిపించే పేరైతే ఈటల రాజేందర్ పేరే వినిపిస్తుంది. ఇక్కడ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది ప్రతి ఒక్కరికి. సో ఈటల రాజేందరే అధ్యక్ష పదవిని ఆవహిస్తారు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఎందుకంటే ఒక బీసీని ఎక్కువ మెజార్టీ అయితే మన జరిగిన కులగణనలో ఎక్కువ మెజార్టీ బీసీలో ఉండడం వల్ల ఒక బీసీని అధ్యక్ష పదవిలో కూర్చోపెడితే సో బీసీ మద్దతుతో బీజేపీ పుంజుకుంటుందని కూడా అంటున్నారు. సో ఒకవేళ ఒక బీసీని అంటే ఒకవేళ ఈటల రాజేందర్ ని అధ్యక్ష పదవికి ఎన్నుకోబడితే ఇక్కడ చూస్తే కాంగ్రెస్ కి అయితే చాలా సమస్యలు వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కి పోటాపోటీగా బీజేపీ కూడా ఉన్నట్టు అవుతుంది. సో ఇప్పుడు ఎలాగో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా వస్తున్నాయి. వీటిలో కూడా వాళ్ళ సత్తా చాటుతామని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు బీజేపీలో ఒక అధ్యక్ష పదవి లేకపోవడం అనేది ఒక మైనస్ గా అయితే మారుకుంటూ వచ్చింది. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కానీ ఇప్పటికైనా సరే అధిష్టానం ఒక నిర్ణయానికి రావడం అయితే జరిగింది. త్వరలోనే అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుందని చెబుతున్నారు. బట్ కానీ చాలా 99% ఈటల రాజేందరే అధ్యక్ష పదవికి కరెక్ట్ పర్సన్ అయితే అంటున్నారు. మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం అధ్యక్ష పదవిలో ఎవరు కొలువు తీరుతారా,
ఈటల రాజేందర్ ని అధ్యక్ష పదవి ఎన్నుకుంటుందా అనేది కూడా మనం అందరం వెయిట్ చేసి చూడాల్సిందే. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.